యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యములో ఇలాగ రాయబడి ఉంటుంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. గుర్తుపెట్టుకోండి, మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు అని దేనిని అంటామంటే వేర్లన్నీ వేరు చేసేసి డివైడ్ చేసేసి ఆ మొద్దుకు చిగురు పుట్టటము మనం ఎక్కడన్నా చూసామా? ఆ మొద్దుకు ఎక్కడన్నా జీవం రావటం మనం చూసామా? చూడలేదు. ఎందుకు చూడలేదంటే మొద్దు నుండి చిగురు పుట్టటము అనేటువంటిది అసంభవమైనటువంటి కార్యము. అయితే ఈ బైబిల్లో మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, ఎంతటి గొప్పవాడు అని అంటే, ఆ మొద్దు నుండి చిగురు పుట్టించడానికి సమర్థత కలిగిన దేవుడు ఆయన. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న పరిస్థితులు ఎలా ఉంటాయి? నేను బాగుంటానని అనుకుంటాం కానీ బాగుండము. నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటాం కానీ హ్యాపీగా ఉండలేము. మనము సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం కానీ సంతోషంగా ఉండలేము. అలాంటి పరిస్థితులలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? సంతోషం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు, దుఃఖములో నలిగిపోతూ ఉన్నప్పుడు, దుఃఖములో దిగజారిపోతూ ఉన్నప్పుడు, అయ్యో ఏంటి నా పరిస్థితి అని అనుకున్నప్పుడు దేవుడు నీతో, నాతో, మనందరితో ఈవేళ మాట్లాడుతున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, చిగురు పుడుతూ ఉంది. తిరిగి మరలా ఒక ఉజ్జీవముతో రగిలించబడబోతున్నావు. ఒక ఉజ్జీవాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. చిగురు పుట్టించబోతా ఉన్నాడు. ఆ చిగురు నీకు సంతోషము, ఆ చిగురు నీకు ఆనందము, ఆ చిగురు నీకు మనశ్శాంతి, ఆ చిగురు నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, వ్యక్తిగత నీ జీవితానికి క్షేమము. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుందండి, దారులన్నీ ముయ్యబడతా ఉంటాయి. ఏ దారిలో మనకు సమాధానము కావాలో, ఏ దారిలో నెమ్మది కావాలో వెతుకుతా ఉంటాం. కానీ ఆ సందర్భంలో మనకు నెమ్మది దొరకదు, సమాధానం దొరకదు, ఆనందము దొరకదు, క్షేమము దొరకదు, కృప దొరకదు. అప్పుడేమనుకుంటామంటే, అయ్యో నా పరిస్థితి, నా బ్రతుకు ఇంతేనా, నా స్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా కుటుంబం ఇంతేనా, నా సంఘం ఇంతేనా, నా ఆత్మీయత ఇంతేనా, నా భక్తి ఇంతేనా అని బాధపడుతూ ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది శాశ్వతమైనటువంటిది కాదు, ఇది శాశ్వతమైన విచారము కాదు. నీకు నేను సంతోషం ఇవ్వబోతా ఉన్నాను. మరలా చిగురు పుడతా ఉంది, మరలా ఆనందం కలుగుతా ఉంది, సంతోషం కలుగుతా ఉంది, మేలు కలుగుతా ఉంది, దీవెన కలుగుతా ఉంది, క్షేమము కలుగుతా ఉంది అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు శాపంగా నిన్ను వెంటాడుతున్న ఏ పరిస్థితి అయినా నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు, క్షేమకరంగా మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండు. క్షేమకరమైన పరిస్థితులను చూడబోతా ఉన్నావు, దీవెనకరమైన పరిస్థితులను చూడబోతా ఉన్నావు, ఆనందకరమైన పరిస్థితులను చూడబోతా ఉన్నావు, కృప కలిగిన కాలాన్ని నువ్వు చూడబోతా ఉన్నావు. ప్రభువా, నువ్వు అడుగుతా ఉంటే నా దేవుడు నీ ప్రతి పరిస్థితిని దీవెనకరంగా మార్చబోతున్నాడు. ప్రతి శాపాన్ని మేలుతో నింపబోతా ఉన్నాడు. ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు నా దేవుడు. ధైర్యంగా ఉండు. ఈవేళ నీతో మాట్లాడుతున్న దేవుడు చిగురు పుట్టించడానికి సమర్థత కలిగిన దేవుడు ఆయన. సమర్థత కలిగిన దేవుడు.